6 నెలలు లీవా? అంత అవసరమే వచ్చింది? ఇన్నాళ్ళునే వెతుకుతున్న నా చెల్లెలు ఎక్కడుందో తెలిసింది సార్. తన మనసు మార్చి అన్నాన్ని పిలిపించుకోవాలంటే ఆ టైం కూడా సరిపోదు సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, శివరాం గౌడ్, నీకు చెల్లుందటగా? ఏంటి పరిగెడుతున్న గుండె ఒక్కసారి ఆగినట్టుంది? అరెరెరెరె, ఇప్పుడు ఇప్పుడు ఈ కళ్ళతో నిన్ను చూడాలనుందిరా. అరే టెన్షన్ పడకరా బంగారం, ఆల్రెడీ అన్ని ఏరియాలకి మనుషుల్ని పంపాను. నీ చెల్లెని ఎక్కడున్నా పట్టేస్తా. నేను చచ్చేలోపు నీ కళ్ళలో భయాన్ని చూడాలి. నీ చెల్లెల్ని చంపుతా, నీ కళ్ళ ముందే చంపుతా. పరిగెత్తు, వీలైతే నీ చెల్లెని కాపాడుకో. ఇన్నేళ్ల తర్వాత దివ్య దగ్గరికి వచ్చిన నేను చావుని తోడుగా తీసుకొచ్చి తన చేత అన్నాన్ని పిలిపించుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది అన్నాన్ని పిలిపించుకోవటం కాదు, తను బ్రతికించుకోవటం. మిస్టర్ విజయ్, పేషెంట్ స్పృహలోకి వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. సొంత మనుషుల్నే భారంగా అనుకునే వాళ్ళని నా జీవితంలో చూశాను. చిన్నప్పుడు నా తోడబుట్టిన అన్నయ్యే ఈ చెయ్యి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ బాధ నా గుండెల్లో ఉంది. కానీ ఏ సంబంధం లేని మీరు మీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోనండి? అంత పెద్ద మాటలు ఎందుకు దివ్య? నేనున్నాను. ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు, వేరే చోటకి తీసుకెళ్తాను. ఇక్కడే అజయ్ బాబు నరికేశాడన్నా. ఆ చావుకైక నాకు ఎప్పటికీ వినిపిస్తాను. వాడికి చెల్లంటే ప్రాణం, దానికోసం ఎంతమంది అని నరికేస్తాడు. మీరు జైలు నుంచి విడుదలై కలకత్తా వచ్చారని తెలిస్తే మనలో ఒక్కడు కూడా బతకడు. నాకైతే బతకాలను. వస్తాను. ఇంకెవరికైనా బతకాలనుందా? గుండె తెగి కింద పడ్డా వాడి గొంతు నరకాలనుకున్న వాడే నాతో ఉండండి. నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను. శ్వేతను దివ్యాన్ని చూసుకో. అలాగే. విజయ్, ఏంటి దివ్య? అడగకుండానే చాలా సహాయం చేశారు. ఫస్ట్ టైం మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదనరు కదా? చెప్పు దివ్య. ఒట్టు. ఒట్టు? శ్వేత చాలా మంచి అమ్మాయి. శ్వేతకు మీరంటే చాలా ఇష్టం. మీకు కూడా తనంటే ఇష్టమని నాకు తెలుసు. అదేదో తనతోనే చెప్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిగా. మేమిద్దరం ఒకటైతే నీకు సంతోషమా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ACP Vijay has died in an encounter. Any of his family members or relatives can contact on 98666873 or 98666872. మంచి ఫాలోయింగ్ ఉందిరా నీకు. వచ్చి 4 రోజులు కాలేదు, కలకత్తాలో కూడా పాపులర్ అయిపోయావు. నువ్వు చచ్చావనగానే పోలీసులు ఫోన్లు, స్టూడెంట్లు ఫోన్లు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఒకటే ఫోన్ల మోతరా. మొత్తానికి నా ప్లాన్ సక్సెస్. నిన్ను చంపే ఆయుధం దొరికింది. అదే నీ చెల్లెలు దివ్య. నీకు 12 minutes ఇస్తున్నా. టైంకొస్తే నీ శవాన్ని నీ చెల్లెలికిస్తా. లేట్ అయితే నీ చెల్లి శవాన్ని నీకిస్తా. అడుగు ముందుకేస్తే దీని పీక తెగుద్ది. వింటున్నాడు, వింటున్నాడు, మాట వింటున్నాడు. గొడవ మంది దివ్యను వదిలేయ్. నా కాళ్ళ మీద పడి బతిమాలినా వినను, నరికేస్తా. తనకేం తెలీదు, నీకు కావాల్సింది నేను. కావాలంటే నన్ను చంపురా ప్లీజ్. తనకేం తెలియదు, తను వదిలేరా ప్లీజ్.
100 బుల్లెట్లు ఒంట్లో దిగిన ఆ కంట్లో భయం కనిపించదు కదరా. ఏంట్రా అది? ఆ? ఇప్పుడు ఈ సెకండ్ ఆ కంట్లో కనిపించేది ఏంట్రా? ఎక్కడ్రా విజయ్? ఎక్కడ్రా పౌరుషం? ఎక్కడ్రా పోలీస్ దమ్ము? రే 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 కొడుకు దించాడ్రా, తల దించాడ్రా. రే వాడిప్పుడు ఒంట్లో పవర్ పోయి చేవ చచ్చిన సాదా సీదా పోలీసురా. రే విరిచేడ్రా కొడుకుని. వాడికి నీకు ఏ సంబంధం లేదా? ఏరా దీనికి అసలు కథ తెలీదా? నువ్వు దీని అన్నాన్ని చెప్పలేదా? అమ్మడు వీడు నీ సొంత అన్నయ్య. అదే ఇంతప్పుడు నేను వదిలించుకున్నాడే వాడు. పాపం ఆ రోజు నుంచి నీ కోసం పిచ్చి నా కొడుకులా వెతుకుతూనే ఉన్నాడు. అనవసరంగా మధ్యలో నాతో పెట్టుకున్నాడు. నేను చెప్పా నీ కళ్ళ ముందే నీ చెల్లిని చంపుతారా అని. అప్పట్నుంచి నిన్ను కాపాడుకోవడానికి నీ చుట్టూ కాపలా కుక్కలా తిరుగుతున్నా. చావుకి ఎదురు దూకే సింహం వీడు. ఇప్పుడు చావు బతుకుల మధ్యున్నాడు. రే విజయ్, చివరిగా నీ చెల్లిని చూసుకో. దీని చావు చూడకుండానే చేస్తున్నావురా. ఎలా నరుకుతానో తెలుసా? ఆ రోజు నా చెల్లికి బిడికుడు అన్నం పెట్టలేక అన్న అనే పిలుపుకి 15 సంవత్సరాల దూరం అయ్యాను. అందుకు శిక్షగా ఈ రోజు నా ఒంట్లో నుండి వచ్చే ప్రతి రక్త పొట్టు నా చెల్లిని క్షమాపణ అడుగుతుంది. నన్ను చంపు, కానీ నా చెల్లి ఒంటి మీద గీత పడ్డ ఆగిపోయిన గుండె ఎగిరిపడి నీ గొంతు విసిగేస్తుంది. అబ్బా, చావబోతూ కూడా నీ చెల్లిని బతికించుకోవాలనుకుంటున్నావు కదరా. ప్రయత్నించు అంజే. చిన్నప్పుడు నేను బాగుండాలని నన్ను వదిలేసి బాధపడ్డావు. ఇప్పుడు నేను బతుకుండాలని నీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావు. చాలన్నయ్య, బతికితే ఇద్దరం కలిసే బతుకుతాం, చూస్తే ఇద్దరం కలిసే చేద్దాం. ఏదో ఒకటి ఎప్పుడే తేల్చేయనయ్యా.
నా కళ్ళలో కనిపించిన భయం కాదురా, నా చెల్లి మీద ఉన్న ప్రేమ. వెళ్ళొస్తాం అంకుల్. మంచిదమ్మా. ఇంకో సైడ్ ఖాళీగా ఉంది. ఇంకో సైడ్ ఖాళీగా ఉంది. అయ్యో ట్యూబ్ లైట్, నిన్ను కూడా మధు రమ్మని చెప్తున్నాడు, అర్థం చేసుకో. అయ్యో నేను బట్టలు సర్దుకోలేదు. ఒక్క నిమిషం. నేను సర్దాను శ్వేత.